హలో అండి. వంకాయ శనగపప్పు కూర నాకు గుర్తున్నంత వరకు నా నా ప్రాసెస్‌లో చేశాననమాట. మీకు నచ్చితే మీరు గూడా ట్రై చేయండి. నచ్చకపోతే వదిలేసేయండి. ఫస్ట్ శనగపప్పుని మనం ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని దాని తర్వాత దాన్ని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత పాన్ పెట్టుకొని పాన్‌లో ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు గూడా మగ్గిపోయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని దాని తర్వాత వంకాయల్ని కట్ చేసి ఉప్పులో వేసుకోండి. లేకపోతే కలర్ మారిపోతాయంట. సో, అవి వేసుకున్న తర్వాత వాటిని ఆయిల్‌లో వేసేసుకోండి. ఆయిల్‌లో వేసుకున్న తర్వాత అవి కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఉప్పు వేసి మగ్గనివ్వండి. వంకాయల్ని మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసి దాని తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి దాన్ని బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోండి. ఒక్కొక్కసారి వాటర్ కూడా పోసుకోక్కర్లేదు. ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి కూర ఉడుకుతదా? ఉడకదా? అనే డౌట్‌తో నేను వాటర్ పోస్తా. వాటర్ కూడా పోయక్కర్లేదు. అది మగ్గిపోయిద్ది. అది ఆవిరికే మగ్గిపోతది. నాకెందుకో నా వంట మీద అంత నమ్మకం లేదు కాబట్టి నేను వాటర్ పోసుకున్నాను. మీకు నచ్చితే వాటర్ పోసుకోండి. లేకపోతే లేదు. మగ్గిపోయిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి. నా వంట నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.